హాయ్ అండి, అందరికీ నమస్తే. కేనిల్ కుమార్ బీఆర్ఏఓ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ తెలుగు మౌలికాంశాలు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే చూద్దాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా చూసుకొని మీరు ఒకసారి ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారనుకో మీరు మంచి మార్కులు అయితే స్కోర్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే చూద్దాం. 6 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, సంయుక్త వాక్య నిర్మాణంలో వివిధ సంబంధాలను గురించి చర్చించండి లేకపోతే రాయండి అని అయితే అడగవచ్చు. సంయుక్త వాక్యం అంటే ఏంటిది? సమూహ ప్రతిపత్తి గల ఒకటి కంటే ఎక్కువ వాక్యాలు ఒకే వాక్యంగా కలిసిపోవటే సంయుక్త వాక్యం. ఈ నిర్వచనం రాసి ఒక 2-3 లైన్లు ఎక్కువ రాసినా మీకైతే 6 మార్కులు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ నిర్వచనాలు మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఎగ్జామ్స్కి అయితే అది చాలా ఇంపార్టెంట్. చూసుకోండి. సంయుక్త వాక్యం అంటే సమాన ప్రతిపత్తి గల ఒకటి కంటే ఎక్కువ వాక్యాలు ఒకే వాక్యంగా కలిసిపోతే సంయుక్త వాక్యం. రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పోరంకి దక్షిణామూర్తి చెప్పినటువంటి శైలి భేదాలను తెలపండి. శైలి అంటే ఏంటిది? మనకి ఇక్కడ విధానము, విధానాన్ని శైలి అని పిలుస్తారు. శైలి అంటే దీనికి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఏందిరా నీ శైలి అంటే నీ విధానం ఏమిటి అని అడిగేందుకు శైలి అనే పదాన్ని సింపుల్గా అనేది మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి భేదాలను అయితే పోరంకి దక్షిణామూర్తి 4 భేదాలను అయితే చర్చించడం జరిగింది. వాటి గురించి మీ టెక్స్ట్ బుక్లో అయితే ఉంటాయి, అందులో చూసుకోండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సామెతల ద్వారా తెలియవచ్చే ఆచార వ్యవహారాలను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్, పొడుపు కథలో సమస్యాత్మకతను ఎలా ఉంటుందో తెలపండి. ఫిఫ్త్ క్వశ్చన్, వార్త అంటే ఏమిటి? పత్రికలలో వార్త స్వరూపాన్ని తెలపండి. సిక్స్త్ క్వశ్చన్, ఉత్తరాలు రాసేటప్పుడు పాటించాల్సిన సూత్రాలు ఏమిటో తెలియజేయండి. సెవెంత్ క్వశ్చన్, వాక్యాన్ని నిర్వచించి సంయుక్త వాక్యాలను తెలపండి. చెప్పిన కదండి ఇంతకుముందు, సంయుక్త వాక్యం అంటే సమాన ప్రతిపత్తి గల ఒకటి కంటే ఎక్కువ వాక్యాలు ఒకే వాక్యంగా కలిసిపోతే సంయుక్త వాక్యము. శైలిని నిర్వచించి అది రూపొందే విధానాన్ని తెలపండి. శైలి అంటే మనం మళ్ళీ ఇంతకుముందే చర్చించుకున్నాం. శైలి అంటే విధానము. దీనికి ఉదాహరణ ఏందిరా నీ విధానము అనే పదం మీరు గుర్తుపెట్టుకుంటే శైలి అంటే ఏంటిదో మీకు అర్థమవుతుంది. ఏందిరా నీ విధానము అని అన్నప్పుడు నీ శైలి ఏమిటి అని అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి శైలిని నిర్వచించి అది రూపొందే విధానాన్ని తెలపండి. ఇక్కడ మనకు ఫ్రీమన్ అనే శాస్త్రవేత్త, అన్యభాషస్తుడు, ఆయన ఇచ్చిన నిర్వచనం ఒకటి ఉంది. మనకు చేకూరి రామారావు ఒక నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రమన్ ఏమిచ్చాడంటే, ఒకానొక నియతి నుండి వైదొలగడమే శైలి అని ఫ్రమన్ అని అయితే శాస్త్రవేత్త అయితే దీనికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇంకా శైలిని నిర్వచించి అది రూపొందే విధానం. ఇంకొక నిర్వచనం చేకూరి రామారావు గారు ఇచ్చారు. దీనికి సంబంధించి ఏంది ఇచ్చారంటే, రచన చేసేటప్పుడు మన భాషను వాడుకునే శక్తిని శైలి అంటామని చేకూరి రామారావు అయితే అనడం జరిగింది. వాటికి సంబంధించి నిర్వచనం రాసి అది ఎలా ఏర్పడుతుందో దాని గురించి అయితే రాయాలి. 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, జాతీయాలను నిర్వచించి భాషలో వాటి ప్రాధాన్యతను తెలపండి. 10వ క్వశ్చన్, పొడుపు కథను నిర్వచించి దానికి ఉన్న పర్యాయ పదాలను వివరించండి. 11th క్వశ్చన్, వార్తా రచన ప్రాధాన్యతను వివరించండి. 12వ క్వశ్చన్, పశుపక్షాదుల ఆధారంగా ఏర్పడిన జాతీయాలను వివరించండి. 13th క్వశ్చన్, ఏదైనా ఒక లేఖ రాయండి అని అడగవచ్చు. ఏదైనా ఒక లేఖ అంటే ఒక అధికారికి కానీ ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తుకు కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని లేఖలు చూసుకోండి, అది సింపుల్గానే ఉంటుంది, ఎవరైనా రాసుకోవచ్చు. 14వది, ఉత్తరాలు రాసేటప్పుడు పాటించాల్సిన సూత్రాలు ఏమిటి రాయాలి. 15th క్వశ్చన్, సామాజిక మాధ్యమాల గురించి రాయండి. సామాజిక మాధ్యమాలు అంటే ఏంటి? ఇక్కడ మనకు సోషల్ మీడియా గురించి రాయమని అయితే అడగవచ్చు. అది చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా చూసుకోండి. పొడుపు కథ అంటే ఏమిటి? పొడుపు కథలలో సమస్యాత్మకత ఎలా ఉంటుందో తెలపండి. అది రిపీటెడ్గా వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. 16th క్వశ్చన్ కూడా, విషయ వాక్య శైలిని వివరించండి. 18th క్వశ్చన్, సంపాదకీయాల ప్రాముఖ్యతను గురించి రాయండి. ఇవి 6 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, వీటిని చూసుకోండి.
ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనం 10 మార్కుల ప్రశ్నలలో సంక్లిష్ట వాక్యం ప్రత్యేకతలను తెలుగులో ఆ వాక్య వినిమయాన్ని తెలియజేయండి. సంక్లిష్ట వాక్యం ప్రత్యేకతలు తెలియజేసి తెలుగులో ఆ వాక్యాన్ని మనం ఎలా వినియోగించుకుంటామో రాయాలి. సరళ శైలి అలంకారిక శైలులను వివరించండి. థర్డ్ క్వశ్చన్, భాష వ్యవహారమే శైలి అని వివరించండి. ఫోర్త్ క్వశ్చన్, వాక్య నిర్మాణంలో శైలి యొక్క పాత్ర ఏమిటో తెలపండి. ఫిఫ్త్ క్వశ్చన్, గ్రాంథిక మాండలిక శైలిలను గురించి వివరించండి. సిక్స్త్ క్వశ్చన్, జాతీయాల వర్గీకరణ గురించి వివరించండి. సెవెంత్ క్వశ్చన్, సామెతలను నిర్వచించి లక్షణాలను తెలపండి. అదేవిధంగా పొడుపు కథల వర్గీకరణ గురించి తెలపండి అనే క్వశ్చన్ అయితే అడగవచ్చు. సాంఘిక లేఖలోని ప్రధానమైన రకాలను తెలియజేయండి. రేడియో గురించి వివరించి రేడియోకు రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలపండి. 11th క్వశ్చన్, పత్రికా రచనలు పాటించాల్సిన భాషాపరమైన మెలకువలు ఏమిటో రాయండి. 12th క్వశ్చన్, పొడుపు కథలను నిర్వచించి పొడుపు కథల లక్షణాలను తెలపండి. సామెతలను నిర్వచించి సామెతల లక్షణాలను తెలపండి. చేకూరి రామారావు చెప్పినటువంటి భేదాలు ఏమిటి? ఇది 4 మార్కులకు కానీ 10 మార్కులకు కానీ 12 మార్కులకు కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. 14వ క్వశ్చన్ మంచిగా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే అధికారిక లేఖ రీతిని తెలిపి ఒక లేఖను ఏదైనా అధికారికి రాయండి. ఆ లెటర్ రైటింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దానిపైన ఒక క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ ఇచ్చిన ప్రశ్నలలో నుంచి ఒకటైతే 12 మార్కులకు అయితే అడగడం జరుగుతుంది. వీటిని అయితే మీరు చూసుకోండి. దీన్ని తీసుకుంటే మీరు ఖచ్చితంగా 60కి 60 మార్కులు అయితే స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ లేదా మీరు ఒక నోట్స్లో అయితే రాసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం KNL Kumar BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి తెలియజేయండి. మోర్ అప్డేట్స్ కోసం KNL Kumar BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.